అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా మా పిల్లలైతే వాళ్ళ డ్యాడీ కోసం కొన్ని గిఫ్ట్స్ అయితే తయారు చేశారండి. కొన్నైతే కొనుక్కొచ్చారు, కొన్నైతే తయారు చేశారు, కొన్ని వాళ్ళ చేతులు హ్యాండ్ రైటింగ్‌తో రాసి ఒక మెసేజ్ ఇచ్చారు. సో, అవన్నీ ఏంటో చూపిస్తానండి. సో, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ పిల్లలకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో, ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసారు కదా, ముందుగా అయితే వాళ్ళ చేతులతో వాళ్ళే ఒక కార్డ్బోర్డ్ అట్ట ఉంటుంది కదండి, అది తీసుకొని దాంతో అంటే నేను హెల్ప్ చేశానండి, పూర్తిగా వాళ్ళే చేయలేదు. పాపం వాళ్ళకి కట్ చేయడం అయి రాదు కదా చిన్నపిల్లలు. సో, ఇలా వాళ్ళు చెప్పారనమాట ఈ ప్లాను. సో, నేనేం చేశానంటే ఇలా హార్ట్ షేప్లో కట్ చేసి ఇచ్చేసాను. దానికి వాళ్ళు కలర్ వేసారనమాట. కలర్ వేసి అలా ఫోటో అంటించేద్దాం మమ్మీ అని చెప్పి వాటర్ పెయింట్స్ అయితే వేసేసుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత నేను ఏం చేశానంటే కలర్ మీద కొంచెం డల్గా అనిపించింది. అందుకని చెప్పి న్యాచురల్గా ఉండాలని ఇలా రైసు, అలాగే రెడ్ కలర్ మసూర్ దాల్, ఇంకా ఇలా ఇంట్లో ఉంటాయి కదా ధాన్యం, మన చిరుధాన్యాలు అనేవి. సో, వాటితో డెకరేట్ చేస్తే న్యాచురల్గా ఉంటుంది, బాగుంటుందని చెప్పేసి నేను వాళ్ళు తయారు చేసిన దానిపైన ఇలా బాల్స్ ఇవన్నీ అంటించేసి ఇలా కొంచెం డెకరేటివ్గా అయితే డెకరేట్ చేసి ఇచ్చానండి. సో, ఇలా మనం హ్యాండ్ క్రాఫ్ట్ లాగా ఇంట్లో అయితే తయారు చేసుకోవచ్చు. సో, అలా అయితే ఒకటి తయారు చేసాము. తర్వాత వాళ్ళేంటంటే వాళ్ళ చేతులతో వాళ్ళ మనసులో వాళ్ళ ఫీలింగ్ ఏంటి అనేది వాళ్ళు ఇలా A4 షీట్ పేపర్ మీద హ్యాపీ ఫాదర్స్ డే డాడీ, నేను లాస్ట్లో పిక్ కూడా యాడ్ చేశానండి. ఐ లవ్ యూ డాడీ, యు ఆర్ మై ఫస్ట్ హీరో, ఐ లవ్ యూ సో మచ్ సంథింగ్ ఇట్లా అదే మెసేజ్ వాళ్ళ డాడీతో కూడా చెప్తున్నారండి వాళ్ళు. ఆ పేపర్ ఇచ్చి అది మొత్తం వాళ్ళే రాసుకొని వాళ్ళే స్కెచ్ చేసుకున్నారనమాట. సో, వాళ్ళు అక్కడ ఏదైనా రాని కానీ వాళ్ళ మనసులో తండ్రి మీద ఉన్న ప్రేమ అనేది చూపిస్తున్నారు కదా చిన్న వయసులోనే, దానికి హ్యాపీ అనమాట. మా పెద్దోడైతే ఊరికే ఎమోషనల్ అయిపోతుంటాడు, వాడికి వాళ్ళ నానంటే చాలా ఇష్టం అనమాట. సో, చూసారు కదా, ఇలా ఫస్ట్ అయితే వాళ్ళు రాసి వాళ్ళ చేతులతో వాళ్ళు చేసింది, ఎవరి హెల్ప్ లేకుండా చేసిన గ్రీటింగ్స్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత ఇది సర్ప్రైజ్ అండి. ఇదేంటంటే అందరికీ సర్ప్రైజ్ అనమాట. నేనే వాళ్ళ ముగ్గురికి సర్ప్రైజ్ చేద్దామని వాళ్ళకి తెలియకుండా తీసుకొచ్చాను. ఏంటంటే ఇది మా వారండి, మా వారు చిన్నప్పుడు ఫస్ట్ బర్త్డే పిక్ అనమాట. అదొక్కటే ఉండిపోయింది తంది. ఆ తర్వాత ఈ మధ్యలో మ్యాటర్ అంతా నేను చెప్పాను. వాళ్ళు స్టూడియో వాళ్ళైతే టైప్ చేసి లాస్ట్లో ఇలా ఐ లవ్ యూ డాడీ అని వేశారు. అటు సైడు మా పిల్లలు ఇద్దరండి, చిన్నపిల్లలు ముగ్గురు చిన్నప్పటి ఫొటోస్ వేయించి తీసుకొచ్చానమాట. మ్యాజిక్ కప్ ఇది, మనం కాఫీ, హాట్ వాటర్ ఇట్లా ఏమైనా పోస్తే మనకి అది కనిపిస్తుందన్నమాట. సో, చూసారు కదా, ఫైనల్గా ఈ గిఫ్ట్ మొత్తం 4 అనమాట. 3 గిఫ్ట్స్ ఇచ్చారు. వాళ్ళ మెసేజ్ ఒకటి, అలాగే మ్యాజిక్ కప్పు, నెక్స్ట్ ఇలా వాళ్ళ చేతులతో వాళ్ళు తయారు చేసిందనమాట. సో, ఫైనల్గా వాళ్ళ డాడీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట. అన్నీ బాగా నచ్చాయి. తను కూడా లైట్గా ఎమోషనల్ అయ్యాడు. చాలా హ్యాపీగా అనిపించింది. సో, ఎంతైనా ఫాదర్ అండ్ సన్స్ వాళ్ళ ఎమోషనల్ బాండింగ్ అనేది వేరే ఉంటుంది కదా. సో, అలాంటి చిన్న చిన్న సర్ప్రైజ్లు ఇంత చిన్న వయసులో వాళ్ళు చేయడం, వాళ్ళ చేతులతో వాళ్ళే వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. చూసారు కదా, ఫైనల్గా ఇవన్నమాట. ఈ 3 గిఫ్ట్స్ ఇచ్చి వాళ్ళ డాడీని అయితే వాళ్ళు సర్ప్రైజ్ చేశారు. చూసారు కదా, వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ పిల్లలు మీకు ఏ గిఫ్ట్స్ ఇచ్చారో కామెంట్ చేయండి. చూసారు కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.